అమరావతిలో ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి భారీ టవర్స్ నిర్మాణం పూర్తి చేయడం అన్నది ఖచ్చితంగా అవశ్యమని చంద్రబాబు గారు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే, జగన్ రాజకీయ కెరీర్ అంతం గావాలంటే, మావిగన్ అని చెప్తున్నట్టు జగన్ ఇక కదిలించకుండా ఉండాలంటే కన్‌స్ట్రక్షన్ పూర్తి చేయాలి. అమరావతిలో అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్‌లన్నీ ఈ 3 ఏళ్లలో పూర్తి చేయాలన్నది చాలా కమిటెడ్‌గా ప్లాన్ చేస్తున్నారు. శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. అది ఒకవైపున. రెండోదొచ్చేటప్పటికి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలంటే ఒక బాబు వల్లే అన్నటువంటి క్యాంపెయిన్‌ని స్ట్రాటజిక్‌గా తీసుకెళ్తున్నారు. అది ఒక యాస్పెక్ట్ అవుతుంది. మూడోదొచ్చేటప్పటికి పోలవరం నిర్మాణం 2027లో పుష్కరాల కంటే ముందే ప్రారంభించబోతున్నారు. అది శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ గావచ్చు, జిందాల్ కంపెనీ గావచ్చు, ఇవన్నీ 2028 కల్లా పూర్తి కావాలన్న టార్గెట్‌తో వెళ్తున్నారు. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్‌కొచ్చేటప్పటికి మేము ఇన్ని చేసాం, ఇంకా చేయగలం అన్నటువంటి చెప్పడంతో పాటు, ఆ టైంలో ఏదైతే ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి, ఇప్పుడు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్‌లోయి, ఇవన్నీ మేము సంపద సృష్టించి ఇచ్చాం. గతంలో జగన్ నాశనం చేస్తే అని చెప్పడానికి సిద్ధపడుతున్నారు.